నువ్వు కూడా 2 సార్లు బ్యాక్ టు బ్యాక్ డక్అవుట్ అయినావు. పోనీ బౌలింగ్ అన్న ఏమన్నా చక్కగా వేసినావా అంటే ప్రతి మ్యాచ్ లో రన్స్ ఇచ్చినావు. కెప్టెన్వి నువ్వే చక్కగా ఆడనప్పుడు మిగిలిన మేమేం చేస్తాం? ఏం మాట్లాడతాను బెనెట్ అన్న? రజా అంకుల్ కి 40 సంవత్సరాలు ఏజ్ వచ్చినా గానీ ఇంకా జింబాబ్వేని గెలిపియాలన్న తాపత్రయంతో క్రికెట్ ఆడుతున్నాడు. యంగ్ ప్లేయర్లు మీరు గెలిపియాలి గాని అంకుల్ మీదనే మొత్తం భారం ఎత్తే ఎట్లా? చూసి లావే గా చిన్న పిల్లగానికి అర్థమైంది కూడా మీకు అర్థం కాలేదు. జస్ట్ నేను అట్లా ఉన్నా అంటే ఉంటా గంతే. పర్ఫార్మెన్స్ మొత్తం మీరే చేయాలి. ఏం పర్ఫార్మెన్స్ చేసినావు వైభవ్ తమ్ముడు? 3 మ్యాచ్లల్లో 151 రన్స్, ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేటు. ఆడిన సెకండ్ సిరీస్ లోనే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలిచినావు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ తమ్ముడు. థ్యాంక్స్ అయ్యారన్నా. వట్టిగా పిచ్చి కొట్టుడే కాకుండా పిచ్చికి తగ్గట్టు కూడా ఆడతా అని ప్రూవ్ చేసినావు. ఫస్ట్ మ్యాచ్ లో 19 బాళ్ళకు హాఫ్ సెంచరీ కొట్టిన నువ్వే ఈ మ్యాచ్ లో 31 బాళ్ళకు హాఫ్ సెంచరీ కొట్టినావు. తొందర పడకుండా 49 బాళ్ళలో 81 రన్స్ కొట్టి మనల్ని గెలిపించినావు తమ్ముడు. అట్లుంటది మరి మనతోని. ఇష్టం ఉన్నట్టు దంచి కొట్టుడు వచ్చు, సిచ్యువేషన్ కి తగ్గట్టు వికెట్ ఆపుకొని రన్స్ కొట్టుడు వచ్చు. T20 ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 పొజిషన్ వచ్చేదాకా నన్నెవరు ఆపలేరు. అటు ఇటు చేసి నా పొజిషన్కే ఎసరు పెట్టినావు తమ్ముడు. ఏంది వైభవ్ తమ్ముడు ఇది? ఇంగ్లాండ్ మీదనేమో 13, 14, 15 మొత్తం కలిపి 40 రన్లు. కానీ మా మీదనేమో గదే 3 మ్యాచ్లకి 150 రన్లు. ఇది పద్ధతేనా తమ్ముడు? నేను చెప్పినా కదా రాజా అంకుల్, ఇంగ్లాండ్ వాళ్ళు నన్ను రన్స్ కొట్టనీయకపోవడానికి మూల్యం మీరు చెల్లించుకుంటారని. ఇక మళ్ళా మేము జింబాబ్వేతోని సిరీస్ ఆడేటప్పటికి నువ్వు ఉంటావో రిటైర్ అవుతావో తెలియదు. అందుకే నా సైడ్ నుంచి ఒక చిన్న గిఫ్ట్ ఇది, పండగ చేసుకో. ఏంది పులి ఇది? మొన్ననేమో పులి 2 అడుగులు వెనకకేసేది 3వ అడుగు ముందుకేయడానికి అన్నావు. అంత పెద్ద డైలాగ్ కొట్టి 2 రన్లకు అవుట్ అయినవేంది పులి? మొత్తం 3 మ్యాచ్లు ఆడితే 11 రన్స్. గిట్ల అయితే ఎట్లా పులి? అవతల సంజు శాంసన్ ని పక్కకు పెట్టి నేను ఆడించినందుకు ఇదే నా పద్ధతి? ఏం చేద్దాం అయ్యర్ బ్రో, గా ముజర్బాని నా మీద పగబట్టినట్టు 3 మ్యాచ్లలో నన్ను అవుట్ చేసిండు. ఈ సిరీస్ లో నేను వైఫల్యం కావడం